హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది ప్రజలకి ప్రైవేట్ కంపెనీల వాటాలను కొనుగోలు చేయడానికి మరియు అమ్మడానికి అవకాశాన్ని అందించే స్థలం. ఇందులో మీరు ఒక కంపెనీలో భాగస్వామ్యాన్ని కొనుగోలు చేస్తే మీరు ఆ కంపెనీలో చిన్న భాగాన్ని ఆర్జిస్తున్నట్లు ఉంటుంది. స్టాక్ మార్కెట్ ప్రధానంగా రెండు భాగాలుగా విభజించబడింది. ప్రాథమిక మార్కెట్ అనగా ప్రైమరీ మార్కెట్. ఇది కంపెనీలో కొత్తగా వాటాలను విక్రయించి డబ్బు సంపాదించుకునే స్థలం. ఉదాహరణకు ఒక కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనగా IPO ద్వారా వాటాలను విక్రయించడాన్ని ప్రాథమిక మార్కెట్ అంటారు. రెండవ మార్కెట్ సెకండరీ మార్కెట్. మొదటి విక్రయం తర్వాత స్టాక్స్ ఇతర ఇన్వెస్టర్ల మధ్య కొనుగోలు మరియు అమ్మకం జరుగుతుంది. దీనిని సాధారణంగా మనం స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు ఉద్దేశించేవారు. సో స్టాక్ మార్కెట్ కంపెనీలకు మధ్యమంగా డబ్బు సంపాదించడానికి, ఇన్వెస్టర్లకు లాభం పొందడానికి అవకాశాన్ని అందిస్తుంది. లాభం వచ్చే అవకాశం ధర పెరిగే సమయంలో లేదా డివిడెండ్లు అందించినప్పుడు ఉంటుంది. సో మన భారతదేశంలో స్టాక్ ఎక్స్చేంజెస్ BSE, NSE ద్వారా మనం స్టాక్స్ కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుగుతుంది. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ఫాలో చేయండి. లెట్స్ రైజ్ అప్. అందరం కలిసి ఎదగాలి. Thank you.